ప్రభునామంన అందరికీ శుభములు, మరణాతులండి. మనము చాలాసార్లు కొన్నిసార్లు మనము ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాము, ఒంటరిగా బాధపడుతూ ఉంటాము. నా లైఫ్లో అయితే ఈ మధ్యకాలంలో నేను అలా చాలాసార్లే బాధపడ్డానండి. సిస్టర్ ఎక్స్పైర్ అయిపోయి ఇంకా చాలాసార్లు ఒంటరితనంగా నాకు ఎవ్వరూ లేరు, చెప్పుకోవడానికి ఎవ్వరు లేరు, నేను ఒంటరిదాన్ని అయిపోయాను, దేవుడు నన్ను ఒంటరిగా మిగిల్చేశాడు అని చాలాసార్లు నేను బాధపడేదాన్ని, ఏడ్చేదాన్ని. ఈ మధ్యకాలంలో ఈ ఇయర్ అది నాకు ఎక్కువ అనిపించింది. అంతకుముందు ఎలా ఫీల్ అయ్యేదాన్ని అంటే, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మనకి తెలిసింది కూడా, దేవునికి లోకానికి చాలా వ్యతిరేకం ఉంటుంది కదండి. ఇప్పుడు దేవుని విధంగా దేవుని ప్రేరణతో ఆలోచించే వాళ్ళు, లోకపు స్థితిగతుల్లో ఆలోచించే వాళ్ళకి ఇద్దరి మైండ్ సెట్కి చాలా తేడా ఉంటుంది. విశ్వాసంలో దేవుని వైపు చూస్తూ ఒక్కొక్క ఛాలెంజ్ని, ఒక్కొక్క పరిస్థితిని, ఒక్కొక్క మైలురాయిని, ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ విశ్వాస జీవితంలో ఉండేవారికి లోకంలో ఉన్నవారికి సంబంధం ఉండదండి. ఇప్పుడు ఉదాహరణకు చెప్తే, నేను ఎక్కువ డెప్త్గా దేవునిలో ఉంటే మా హస్బెండ్ కొంచెం నార్మల్గా ఉంటారు. అయితే ఆయన అంటారు, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మనకి ప్రాబ్లమ్స్ అన్నీ అని చెప్పి అలా మాకు ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగా నిజమే, నాకు ఓవర్ కాన్ఫిడెన్సే. దేవుని మీద నాకు ఎక్కువ నమ్మకం, నేను ఎక్కువగానే నమ్ముతాను. అయితే నేను నా నమ్మకాన్ని మాత్రము, నాకు ఎదురు దెబ్బలు తగిలినా సరే, నేను పడిపోయినా సరే, నేను ఎక్స్పెక్ట్ చేసింది అక్కడ జరగకపోయినా సరే, నేను మాత్రం ముందుకే వెళ్తాను. నిజమే, నా దేవుడు ఏదైనా చేయగలడు. కొన్ని పొరపాట్ల వల్ల మన లైఫ్లో కొన్ని పరిస్థితుల వల్ల మనం లైఫ్లో ముందుకెళ్ళాలని ఎదురు చూస్తున్న కార్యాలు జరగకపోవచ్చు, ఆగిపోవచ్చు. కానీ నీ విశ్వాసాన్ని మాత్రము నువ్వు కార్యం జరిగే వరకు కూడా విడిచిపెట్టకూడదు, వదిలిపెట్టకూడదు. నేను నా దేవుణ్ణి చివరి వరకు కూడా నమ్ముతూనే ఉంటాను అన్నది మనము అభ్యాసం చేసుకోవాలి. అలాగనే నేను ఒంటరిగా ఉన్నాను అని నేను చాలాసార్లు ఈ ఇయర్లో చాలాసార్లు నేను బాధపడ్డానమాట. అయితే ఉదయం నాకు అనిపించింది, ఒంటరిగా ఉన్నామని అసలు ఎందుకు అనుకుంటున్నాం? ఎవరైనా మన మనస్సును పరిపూర్ణంగా అర్థం చేసుకోలేరు, మన పరిస్థితిని పరిపూర్ణంగా అర్థం చేసుకోలేరు. ఏదో కారణం చేత మనల్ని ఎత్తి పొడుస్తూ మాట్లాడుతూ, నువ్వే చేతులారా చేసుకున్నావు, నువ్వే ఇలాగా అని మాట్లాడతారు. కానీ మన ప్రభు అయితే అలా అంటారండి? ఖచ్చితంగా అనరు. ఖచ్చితంగా ఆయన అనరు. ప్రభువా ఇలా ఉంది నా పరిస్థితి అని అంటే ఆయన ఆదరణిచ్చే మాట మాట్లాడతారు, తోడునిచ్చే దర్శనాన్ని చూపెడతారు. మన బాధలో నెమ్మది కలుగునట్లు మన పరిస్థితికి ఆదరణ కలిగిస్తారు. నీకెవ్వరూ లేరనుకుంటున్నావా? నీకేం కావాలి అని అంటే, నాకు ఇది తినాలనిపిస్తుంది అని ఉదాహరణకు చెప్తున్నాను. నా చిన్న ప్రాయంలో నాకు అలాంటి కోరికలు ఉంటే కూడా నాకు ఏది కావాలో అది నాకు నా ఆశకు తగ్గట్టు అలా వచ్చేసేదనమాట. మీ అందరికీ కూడా, దేవుణ్ణి ఎరిగిన మీ అందరి జీవితాల్లో కూడా అనుభవము ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకనంటే ఆయన ప్రేమించేవాడు కనుక, ఆయన బిడ్డలకు ఏది అవసరమో, ఏది వారికి ఇష్టమో ఆయనను ఆనుకున్న జీవించే బిడ్డలకు ఆయన ఇస్తారు. అప్పుడు ఉదయం అనిపించింది, ఇదే ప్లేస్లో కూర్చున్నాను నేను ఒంటరిగా ఉన్నానని నేను ఎందుకు బాధపడుతున్నాను? ప్రతి నిమిషము, ప్రతి క్షణము, ప్రతి క్షణము, ప్రతిరోజు కూడా, ప్రతి పూట కూడా ఆయన ప్రార్థన చేస్తూ, ప్రార్థన అని అంటే మనము ఏమంటామంటే, ఒక కిరాణా స్టోర్లో మనం సరుకులు లిస్ట్ ఇస్తాము. ఆ సరుకుల లిస్ట్ ఎలా ఇస్తామో, మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఒక లిస్ట్ రాసి పెట్టుకుని చెప్తూ ఉంటాం. అది కరెక్టే అయి ఉండొచ్చు, కానీ నా ఉద్దేశంలో ప్రార్థన అని అంటే
నీ స్నేహం, దేవునితో నీ స్నేహం, దేవునితో నీ బంధం, దేవునితో ఏర్పడే నీ ప్రేమ. ప్రార్థన అనంటే ఆయనకి మనకి ఉండే సంబంధం. అది మనకి ఎలా ఉండాలనంటే నీ హృదయంలో నీకు కలిగే ప్రతి ఒక్క బాధ, ప్రతి ఒక్క వేదన, ప్రతి ఒక్క సంతోషం, ప్రతి కృతజ్ఞత, ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఆయన్ని హత్తుకునేటట్లుగా మన మనసు, మన హృదయము ఉండాలి. అది నువ్వు ఆయనతో ప్రార్థన చేయాలి. ఎదుటి మనుషులతో నీకు ఏదన్నా బాధ అనిపించింది, ఆయనతో చెప్పుకోవాలి. ప్రభా, చూడు నాయనా, నేను ఇలా అనుకున్నాను, వారు ఇలా చేశారు, అయితే నేను ఎలా ప్రవర్తించాలో నాకు నేర్పించు, నేను ఎలా ఉండాలో నాకు ఇది చెయ్యి, నేనేమైనా తప్పుగా వారితో మాట్లాడుంటే నన్ను క్షమించు అని ప్రతి ఒక్కటి కూడా మనము ఆయనతో సమాధానం, సఖ్యత, ప్రేమ కలిగి ఆయనతో మనము ఏకమై జీవించేటట్లు. అంటే మరి ఆయన పరిశుద్ధుడు, మరి మనము పరిశుద్ధంగా ఉండగలిగితేనే కదా ఆయనతో మనం జీవించగలిగేది. అలా మనం పరిశుద్ధంగా లేకపోతే ఆయనతో మనం జీవించలేం కదా. కనుక మనము ఆయనతో అనుసంధానమై జీవించేటట్లు మన జీవితము, మన ప్రేమ కలిగి ఉండాలండి. అలాగున ఆయనతో మనము సాంగత్యం చేయటం నేర్చుకుంటే మనము ఒంటరి వారమని మనకెప్పుడు అనిపించదు. నీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అన్నారు ఆయన. నువ్వు ఇప్పుడు ఒంటరి అని బాధపడితే, ఇదిగో నాకు వివాహం కాలేదు, నాకు బిడ్డలు లేరు, లేదు నా భర్త నన్ను అర్థం చేసుకోడు, నా భార్య నన్ను అర్థం చేసుకోదు, నన్ను ప్రేమించేవారు లేరు, నన్ను ఇష్టపడేవారు లేరు అని మనము ఎన్నో రకాలుగా, ఎన్నో కారణాలుగా, లేదు నా పరిస్థితులన్నిటి వల్ల నేను అందరికీ అసహ్యకరంగా మారిపోయాను, అందరికీ చెడుగా మారిపోయాను, నేను సమాధానం చెప్పడానికి అవకాశమే లేదు అని అనేక రకాలుగా మనం బాధపడుతూ ఉంటాము. కానీ ఆ బాధలన్నిటికీ కూడా మనకు పరిష్కారము, తోడు ఆయన ఒక్కడే అండి. ఆయన ఒక్కడిని నువ్వు ఆధారం చేసుకున్నట్లయితే నీ జీవితంలో నువ్వు ఒంటరి అనుకున్న నీ జీవితము, నేను ఒక్కదాన్ని అని, నేను ఒక్కడిని అని అనుకున్న నీ జీవితాన్ని 1000 మందిగా, లక్షల మందిగా ఆయన ప్రసిద్ధి చేయగలడు. నువ్వు ఈరోజు నా బాధ ఎవరు వినేవారు కూడా లేరనుకుంటున్నావేమో. రేపటి దినాన్న ఆయన, నువ్వు ఆయనతో కలిసి నడవగలిగితే రేపటి దినాన్న ఆయన నీ బాధ లక్షల మంది వినేటట్టుగా, నీ కష్టము లక్షల మంది వినేటట్టుగా, నీ మనసు, నీ ఆదరణ ప్రతి ఒక్కటి లక్షల మందితో ముడిపడేటట్టుగా ఆయన చేయగలడండి. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక మనము ఆయనతో సాంగత్యం చేద్దాం, ఆయన్ని ప్రేమిద్దాం, ఆయనతో మన హృదయ భారాన్ని పంచుకొని సంతోషంగా, ఇదిగో ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అన్నట్లు మనము మన ప్రతి ఒక్క బాధ మనం ఆయనతో పంచుకొని మనము ఆయన యందు ఆత్మలో ఆనందిద్దాము. అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయను గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.